న్యూస్ వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్లోని పేద వర్గాల పిల్లలు ఇతర పిల్లలు విదేశాల్లోని అగ్రగామి యూనివర్సిటీల్లో చదవాలని వారి భవిష్యత్తు బాగుండాలని జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం తీసుకురావడం జరిగిందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద ఈ ఏడాదికి సంబంధించిన నిధులను జమ చేసే కార్యక్రమాన్ని గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంచి కళాశాలల్లో సీట్లు వచ్చి కూడా అంతంత డబ్బులు కట్టి చదవాలనుకుంటే ఆ స్తోమత లేని రాష్ట్ర విద్యార్థులు ఎవరు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏటా స్కాలర్షిప్ రూపంలో వారికి సాయం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విదేశీ విద్య మన రాష్ట్ర విద్యార్థులకు ఓ వరంగా మారాలనే ఉద్దేశంతో విదేశీ విద్యా దీవెన పథకం ఎందరికో తోడ్పాటు అందిస్తోందన్నారు. ఈ పథకంలో భాగంగా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న దాదాపు 357 మంది విద్యార్థులకు వారి ఫీజుల కింద 45.53 కోట్లు వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఇందులో గత ఏడాదికి చెందిన విద్యార్థులు 290 మంది ఉండగా ఈ ఏడాది 76 మందిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ విద్యార్థుల తల్లుల ఖాతాలకు బటన్ నొక్కి డీబీటీ ద్వారా నగదు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మంచి కాలేజెస్లో సీట్లు వచ్చి కూడా అంతంత డబ్బులు అక్కడికి వెళ్ళి చదవాలి అంటే కట్టాలి అంటే కట్టలేని పరిస్థితిలో ఆ స్తోమత లేని రాష్ట్ర విద్యార్థులకు విదేశాల్లో చదువులకు ఒక వరంలా ఈ కార్యక్రమం, ఈ పథకం జగనన్న విదేశీ విద్యా దీవెన అనే పథకం నిజంగా అన్ని రకాలుగా కూడా ఆ పిల్లలకు అందరికీ కూడా తోడ్పాటునిస్తూ వారికి ఒక భరోసా ఇస్తూ ఉంది ఈ పథకం. ఈరోజు విదేశాల్లో ఉన్నత విద్య కోసం అటువంటి మంచి కాలేజెస్లో సీట్లు వచ్చి అటువంటి మంచి కాలేజెస్లో చదువుతూ ఉన్న దాదాపుగా 357 మంది పిల్లలు ప్రీవియస్ ఇయర్స్లో అంతా కలిపి లాస్ట్ ఇయర్స్ అంతా కలిపితే ప్రీవియస్ ఇయర్స్ 290 చిల్డ్రన్, ఈ సంవత్సరం మరో 67 మంది. సో మొత్తంగా 357 మంది పిల్లలకు ఈరోజు ఫీజుల కింద వాళ్ళకి 45,53,00,000 బటన్ నొక్కి నేరుగా ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఈరోజు ఎంత ట్రాన్స్పరెంట్గా ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాము అంటే ఎక్కడా కూడా లంచాలు లేవు, ఎక్కడా కూడా వివక్ష లేదు. ఏ ఒక్కరికైనా కూడా క్యూఎస్ లేదా టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో ప్రపంచంలోనే అతి ఉత్తమంగా నిలిచిన ఆ టాప్ 50 కాలేజెస్, ఆ టాప్ 50 విద్యా సంస్థల్లో ఎవరికి సీట్ వచ్చినా కూడా ఎవరైనా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సాచ్యురేషన్ పద్ధతిలో ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా అర్హత ఉంటే వాళ్లకు ఈ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గడిచిన 3 ఏళ్లలో వైఎస్ఆర్ జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఈ రోజు ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. గడిచిన 6 నెలల కాలంలో జిల్లాలో 27% మేరకు నేరాలు తగ్గాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత 3 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 26,000 మంది మహిళల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని, వాటిలో 23,400 కేసులు ఛేదించామన్నారు. వాటిలో వారికి వారే ఇళ్లు విడిచి వెళ్లిన కేసులు ఎక్కువగా ఉన్నాయన్నారు. మహిళల మిస్సింగ్ కేసుల విషయంలో తప్పుడు ప్రచారాలు చేయవద్దని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు. ఈ 6 నెలల కాలాన్ని చూస్తే జనవరి నుంచి డిసెంబర్ 2023ని అంతకుముందు 3 సంవత్సరాలతో పోల్చి చూస్తే అన్ని ఏరియాల్లోనూ క్రైమ్ బాగా తగ్గింది. ఇట్స్ ఎ పాజిటివ్ డెవలప్మెంట్. నియర్లీ కంబైన్డ్ 2 జిల్లాల్లో 27% క్రైమ్ తగ్గిపోయింది గత సంవత్సరాలతో పోలిస్తే. ఈ 6 నెలల కాలాన్ని గత సంవత్సరాల్లోని 6 నెలల కాలంతో పోలిస్తే నియర్లీ 27% ఇక్కడ తగ్గింది. కడప జిల్లాలో 40% ఓవరాల్గా తగ్గితే 15% అన్నమయ్య డిస్ట్రిక్ట్లో కూడా తగ్గింది. దీనికి పలు కారణాలు ఉన్నాయి. ముందు బాడీలీ అఫెన్సెస్ తీసుకుంటే మనకు ఇక్కడ కడప జిల్లాలో బాడీలీ అఫెన్సెస్లో అంతకుముందు 571 జరిగితే ఈ సంవత్సరం 322 మాత్రమే రిపోర్ట్ అయినాయి. నియర్లీ 44% బాడీలీ అఫెన్సెస్, అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ బాడీలీ అఫెన్సెస్, మర్డర్స్, గ్రీవియస్ హర్ట్స్. సో
సో ఎట్సెట్రా అటెంప్ట్ మర్డర్స్ ఇవన్నీ తీసుకుంటే నియర్లీ 40% క్రైమ్ తగ్గిపోయింది. ప్రాపర్టీ అఫెన్సెస్లో కూడా నియర్లీ 30% క్రైమ్ ప్రాపర్టీ అఫెన్సెస్లో తగ్గడం జరిగింది కడప జిల్లాలో. రాష్ట్రంలో 22A జాబితా నుండి చుక్కల భూముల తొలగింపు పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో CCLA, ITEC, GSWS అధికారులతో ఆయన సమావేశమయ్యారు. 22A జాబితా నుంచి చుక్కలు, అనాదినం, బ్లాంక్, హెల్డ్ ఓవర్ భూముల తొలగింపు, జగనన్న సురక్ష పథకం కింద ధృవీకరణ పత్రాల జారీ వంటి వాటి ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ 22A జాబితా నుంచి ఇంకా దాదాపు 7,558 ఎకరాల చుక్కల భూములను తొలగించాల్సి ఉందని, ఆ పనులను వేగవంతం చేయాలని రెవెన్యూ శాఖ స్పెషల్ CS CCLA G సాయి ప్రసాద్ ను ఆదేశించారు. దేవాదాయ ROFR భూములపై కూడా త్వరలో సమగ్ర సమీక్షను నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేయాలన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ముదిరిన వివాదంలో CI అత్యుత్సాహంతో గాల్లోకి కాల్పులు జరపడంతో రణరంగంగా మారింది. వినుకొండ పట్టణంలో ఈ సంఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వినుకొండ నియోజకవర్గంలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారని టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని పోలీసులు టీడీపీ నేతలపై కేసులు పెట్టారు. ప్రజాస్వామ్య యువత నిరసనలపై కేసులు పెడతారా అని టీడీపీ నేతలు మరోసారి ర్యాలీ నిర్వహించారు. అయితే ఈసారి పోలీసులు కాకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎదురొచ్చారు. వినుకొండ బస్టాండ్ సెంటర్లో 2 వర్గాలు ఎదురుపడ్డాయి. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కారు దిగి టీడీపీ కార్యకర్తలపై దూసుకెళ్లడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పోలీసులు ఎమ్మెల్యేలను సర్ది చెప్పి పంపేశారు. కానీ 2 వర్గాల మధ్య ఘర్షణ మాత్రం ఉద్రిక్తతకు దారితీసింది. నెల్లూరులో నిర్వహించే రొట్టెల పండుగకు సర్వం సిద్ధమైంది. శనివారం నుంచి దర్గా సమీపంలోని స్వర్ణాల చెరువులో కోర్కెల రొట్టెలను పరస్పరం స్వీకరించే సంప్రదాయ ఘట్టం ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేష సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్, వక్ఫ్ బోర్డు పెద్దలు ఏర్పాట్లను పరిశీలించారు. 5 రోజుల పాటు నిర్వహించే రొట్టెల పండుగకు నిర్వహణ కమిటీని ఏర్పాట్లు చేసినట్లు ఎంపీ తెలిపారు. బారాషాహి దర్గాలో రేపు 29 నుంచి 2వ తేదీ వరకు జరగబోయే రొట్టెల పండుగ గంధ మహోత్సవం సందర్భంగా ఇక్కడ స్పెషల్గా చాలా అరేంజ్మెంట్లు చేయడం జరిగింది. మన కార్పొరేషన్ నుంచి కూడా దగ్గర 3 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం, కమిషనర్ గారి ఆధ్వర్యంలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి అన్ని విధాలా కూడా రాత్రింబవళ్ళు కష్టపడి ఒక స్టేజ్కి తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవతో ఎన్నో ఏళ్లుగా ఉద్దానం ప్రాంతాన్ని పట్టిపిడిస్తున్న కిడ్నీ సమస్యను పరిష్కరించేందుకు మార్గం సుగమమైందని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఉద్దానం ప్రాంతానికి త్రాగునీటి తరలింపు తొలి దశ ట్రయల్ రన్ విజయవంతమైందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం, పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల పరిధిలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు పైప్లైన్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈరోజు ఎక్కడైతే ఇంటేక్ వెల్ ఉందో ఇరమండలం రిజర్వాయర్ దగ్గర సుమారుగా 200 అడుగుల ఎత్తులో కట్టినాం. దాన్ని భూమి లోపలికి ఒక 50 నుంచి 75 అడుగులు లోపలికి డ్వెల్లింగ్ చేసి ఒక మ్యాసివ్ కన్స్ట్రక్షన్ అది మీరు అందరూ కూడా ఈరోజు చూసారు. అక్కడ నుంచి వాటర్ని ఒక పెద్ద పంప్ ద్వారా ఈ సెడిమెంటేషన్ ట్యాంక్లోకి మనం పంప్ చేస్తాం. ఇక్కడ నుంచి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు ఏ స్థాయికి వచ్చినాయి మీరు అందరూ కూడా చూశారు. ట్రయల్ రన్ కూడా మొదలుపెట్టాము. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు పాతపట్నం శ్రీమతి రెడ్డి శాంతి గారు ట్రయల్ రన్కి సంబంధించి స్విచ్ ఆన్ చేస్తే చాలా నిజంగా చాలా ఉద్విగ్నంగా అనిపించింది. ఒక నాయకుడు సంకల్పం, ఎక్కడ వంశధార నది, ఎక్కడ ఇచ్చాపురం, పలాస, ఎక్కడో ఉన్నటువంటి వంశధార నీటిని పలాస, ఇచ్చాపురం గ్రామాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కుళాయి ద్వారా నేను మంచినీళ్ళు ఇస్తాను అంటే అందరూ కూడా చాలా అనుమానంగా చూశారు. నౌ ఇట్స్ ఏ రియాలిటీ. ఇట్స్ గోయింగ్ టు బి ఇనాగ్రేటెడ్ వెరీ సూన్. రాష్ట్రం సెబ్ వ్యవస్థను తీసుకొచ్చి గంజాయిపై ఉక్కు పాదం మోపుతున్నట్లు పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు.
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ స్థాయి అభివృద్ధి సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చిన హామీలను ఆ పార్టీ ఎంతవరకు అమలు చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. మేజర్ వర్క్స్ ఏవి పెండింగ్ ఉన్నాయి, ఏవి టేకప్ చేయాలి, ఏవి ఫినిష్ చేయాలన్న దాని మీద ఈరోజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఎవ్రీ వీక్ ఒక మీటింగ్ పెట్టాలి అని అందరూ ఇన్ఛార్జ్ మంత్రులకి చెప్పడం జరిగింది. ఇప్పటికే కృష్ణా జిల్లాలో మరి ఇది 3వ మీటింగ్. పామరులో ఒకటి చేసాం, మచిలీపట్నంలో 2వ మీటింగ్, 3వ మీటింగ్ గుడివాడలో జరగడం చాలా హ్యాపీగా ఉంది. సో ఎక్కడికక్కడ డెవలప్మెంట్ సంక్షేమం చేసుకుంటూ ఇంకా బ్యాలెన్స్ వర్క్ కూడా పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు అసైన్మెంట్ భూముల కమిటీ ఏర్పాటు చేసి ఈరోజు ఫస్ట్ మీటింగ్ జరిగింది. సో ఈ మీటింగ్లో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లో ఉన్న పేదలు వారికి వచ్చి అసైన్ ల్యాండ్లు ఇవ్వాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే ప్రభుత్వ భూములు, లంక భూములు ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి మరి నియోజకవర్గ లో ఎక్కడెక్కడ ఇస్తున్నాము, ఎంతమందికి లబ్ధిదారులకు ఇస్తున్నాము అనే దాని మీద డిస్కషన్ చేయడం జరిగింది. సో ఈరోజు ఇక్కడ చూస్తే 4 నియోజకవర్గాలలో దాదాపుగా 577 అసైన్మెంట్ భూముల్ని ఈరోజు మరి ఇవ్వడం జరిగింది. దాన్ని అందరం కూడా డిస్కస్ చేసి ఓకే చేయడం జరిగింది. గత 4 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు అన్నారు. గురువారం ఎంటీఎన్సీ పరిధిలోని చిర్రావూరు గ్రామంలో రైతు సంఘం నాయకులతో కలిసి ఆయన ముంపునకు గురైన వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా శివశంకరరావు మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న వర్షాలకు మొలకెత్తిన వరి పైరులని నీట మునిగాయన్నారు. చిరావూరు గ్రామంలోని సుమారు 170 ఎకరాలు వరి పైరు నీట మునిగిందన్నారు. తాడేపల్లి మండలంలోని చిర్రావూరు, గుండిమెడ, ఇప్పటం గ్రామాల్లో పంటలు నీట మునిగాయని అన్నారు. దీంతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన చెందారు. ఒక్కో ఎకరానికి 5,000 నుంచి 7,000 రూపాయల వరకు వరి సాగుకు ఖర్చయ్యాయని ఆయన అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 5,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ మంత్రులు జనసేన పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నేడు స్థానిక శ్రీనివాసరావుపేట నందు జనసేన నగర అధ్యక్షులు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అన్నారు. అడగంగానే వెధవలకు పదవులు ఇచ్చావు, అట్లానే అడగంగానే 150 సీట్ ఇచ్చావు, అడగంగానే కొంతమంది మంత్రి పదవులు ఇచ్చావు. కానీ నువ్వు ఇచ్చిన పదవుల మీద వాళ్ళకి ఏమాత్రం విశ్వాసం లేకుండా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల్ని తిడుతున్నారు, ప్రతిపక్ష నాయకులకు సంబంధించి తల్లుల్ని తిడుతున్నారు, ప్రతిపక్ష నాయకులకు సంబంధించి చెల్లెల్ని, అమ్మల్ని, అక్కల్ని అందరినీ తిడుతున్నారు. కనీసం వాళ్ళకి మురికాలలాగా నోళ్లు తెరిచి, అట్లానే చెత్త కుప్పల్లాగా నోళ్లు తెరిచి, అట్లానే అశుద్ధం వదిలే కాలువల్లో లాగా నోళ్లు తెరిచి వాళ్ళు అపరిశుభ్రమై ఉన్నారు. వాళ్ళకి సంస్కారవంతమైన సోపు ఈ దేవుడా, అట్లానే వాళ్ళకి తెలియజెప్పు దేవుడా. ఈసారి కనుక ఎలాగూ వాళ్ళు ఓడిపోతే కనుక పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు, గజ్జి కుక్కల్ని కొట్టినట్టు బట్టలిప్పి తరిమి కొడతారని చెప్పి దేవుడా నువ్వు చెప్తావు దేవుడా, నాకు ఆ నమ్మకం దేవుడా. జై జనసేన. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని విపత్తులు వచ్చిన తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాని ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమే అని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. రైతులకు జరిగిన నష్టానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వర్షాలకు ముంపు బారిన పడిన వరి చేలను పరిశీలించాలన్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారిందన్నారు. 4 ఏళ్ల నుంచి జగన్ ఇరిగేషన్ రంగాన్ని నిర్లక్ష్యం చేశారని, డ్రైనేజీ వ్యవస్థ నిర్వీర్యం చేశారన్నారు. తక్షణమే ముంపు ప్రాంతాల్లో ప్రతి రైతుకు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. మల్లా చెట్టూరు గ్రామం దగ్గర ఉన్నాం మనం. ఈ గ్రామం అంతా కూడా ఇవాళ పూర్తిగా జలమయమే కనిపిస్తుంది, ఎటు చూసినా కూడా. ఇక నార్మల్ కూడా ఇవాళ మునిగిపోయి రైతాంగం ఎంత వేదంతో ఉన్నారో చెప్పలేము. ఇది కొద్దిపాటి వర్షాలు కురిశాయి. గతంలో ఓగ్ని తుఫాను సంభవించినప్పుడు దాదాపు 700 మిల్లీమీటర్లు అప్పుడు ఆ రోజున వర్షం నమోదైంది. కానీ ఇప్పుడు రైతులు చెప్పేదంటే ఆనాటి కంటే కూడా నష్టం ఈనాడు ఎక్కువ జరిగిందని చెబుతున్నారు. అంటే కనీసం ఒక 100 మిల్లీమీటర్లు కూడా కురిసిందో లేదో ఈ 3 రోజులు చూస్తే. కానీ ఇవాళ ఎంతగా ఇవన్నీ మునిగిపోయినాయి అంటే కారణం ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, మానవ వైపరీత్యం, ప్రభుత్వం సృష్టించిన వైపరీత్యం ఇది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
ఈ సాగునీటి వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం చేయటం జరిగింది. ఎక్కడా మురుగు కాలువలకు మరామతులు చేపట్టిన పరిస్థితులు లేవు. కనీసం తూటుకోడ తీసిన పరిస్థితి కూడా లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం ముందు తూటుకాడ తీయటం కానివ్వండి, ఎక్కడైతే బలహీనంగా ఉన్న కట్టల్ని బలపరచటం కానివ్వండి, అలాగే మందులు చల్లి తూటుకాడ అలాంటి పెరగకుండా చూడటం కానివ్వండి, ప్రతి సంవత్సరం ఏ ప్రభుత్వం అయినా నిర్వహిస్తున్న పరిస్థితులు. కానీ ఈ 4 సంవత్సరాల నుంచి ఆ విషయాన్ని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మర్చిపోయింది. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామ మాజీ సర్పంచ్ మండపాక నాగమణి వెంకటాచలం వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారితో పాటు గ్రామానికి చెందిన సుమారు 300 మంది పార్టీలో చేరారు. వీరికి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కండువాలతో సాదర స్వాగతం పలికారు. రామవరం గ్రామంలో మాజీ సర్పంచ్ ప్రజా మన్నలతో ఉన్నటువంటి మండపాక చెన్నగా, అలాగే మండపాక బాబ్జీ గారు, అండ్రెడ్డి రంగాజీ గారు, మండపాక శివ, కొండపల్లి శివాజీ, మండపాక అయ్యప్ప, మరి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే గ్రామంలో ఒక మంచి పట్టు ఉన్నటువంటి నాయకులు, మంచి కుటుంబం, మరి ఎప్పటి నుంచో కూడా ఈ గ్రామంలో మరి ఇటు రాజకీయంగా అటు సేవా నిరతతోటి పనిచేసినటువంటి కుటుంబం. ఈ కుటుంబం ఇప్పుడు కూడా గతంలో మరి నాతోటే ఉండే పరిస్థితి ఉండేది. పొన్నూరులోని అభివృద్ధి పేరుతో వైసీపీ నేతలు అరాచకం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర కుమార్ ఆరోపించారు. గుంటూరు జిల్లా పొన్నూరులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రోడ్డు విస్తరణపై అధికార పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే బహిరంగంగా వివరాలు భవన యజమానుల ముంగిట ఉంచారని డిమాండ్ చేశారు. రోడ్డు విస్తరణలో ఉన్న అధికార పార్టీ నాయకులకు చెందిన భవనాలను కూడా తొలగించాలన్నారు. రోడ్డు విస్తరణలో భూమి నష్టపోయే వారికి నగదు రూపంలో నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. సంతోషం. మేము ఇప్పుడు ప్రశ్నిస్తా ఉంది ఏంటంటే ఇప్పటికీ రోడ్ బైండింగ్ అనేది ఒక రహస్య కార్యక్రమం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తాం. రోడ్ల విస్తరణ ప్రభుత్వం తీసుకునే కార్యక్రమం. దీనిలో అధికారులు, స్థానిక ఎమ్మెల్యే దీన్ని ఒక రహస్య కార్యక్రమంగా చేస్తున్నారు. చేయాల్సిన అవసరం ఏంటి? ఏమి జరగకముందే ఆయన అనుమానులు ఏదో అకౌంట్లో డబ్బులు పడిపోయినట్టు, ఆ డబ్బులు ఆడికి వచ్చేసినట్టు ప్రచారం చేస్తా ఉన్నారు. రెండోది నేను ఒకటి స్పష్టం చేస్తా ఉన్నాను. అంతకుముందు కూడా మేము చెప్పాము, కొంతమందిని వెంటేసుకొని బెదిరించే ప్రక్రియ, కొంతమంది చేత ఫోన్లు చేయించి ఎమ్మెల్యే పక్కన ఉండే సైకిల్ అనే నాయకుడు కొంతమందికి ఫోన్ చేసి ఎమ్మెల్యే మంచాడు కాదు, మీరు ఒంటరిగా తిరగద్దు, జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీరు ఊరుకోడని. అంటే ఏంటి మీ ఉద్దేశం అని చెప్పి మేము ప్రశ్నిస్తాం. కనీస వేతనం పెంపుతో పాటు పని దినాలు తగ్గించాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని అడవుల్లో పనిచేసే కార్మికులు ఈ రోజు ఉదయం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఆయా సమస్యల పరిష్కారం కోరుతూ గత 1000 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ నిరసనను మరింత తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో టీటీడీ పరిపాలనా భవనం ముందు ఈ రోజు ఉదయం ధర్నా నిర్వహించారు.
అటవీ కార్మికులకు పలు ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ టీటీడీ అటవీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టీటీడీ పాలక మండలిలో చేసిన తీర్మానాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 25 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నటువంటి అటవీ కార్మికుల పట్ల ఏమాత్రం కనికరం లేకుండా, మానవత్వం కూడా లేకుండా ఈరోజు టీటీడీ యాజమాన్యం ప్రవర్తన చేస్తూ ఉంది. మొత్తం 362 మంది కార్మికులుంటే 162 మందిని పర్మనెంట్ చేసి 200 మందిని వీధుల పాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. 2019వ సంవత్సరంలో వైవి సుబ్బారెడ్డి గారి బోర్డులోనే తీర్మానం చేశారు. ఆ తీర్మానంలో 362 మందికి టైం స్కేల్ ఇవ్వాలని చెప్పి తీర్మానం చేశారు. ఈరోజు 2023వ సంవత్సరం వచ్చింది. శ్రీకాళహస్తి బాలుర ఉన్నత పాఠశాలలో క్లస్టర్ పరిధిలోని ఉపాధ్యాయులకు నెలవారీ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఉపాధ్యాయులకు సబ్జెక్టులపై పూర్తి స్థాయిలో పట్టు సాధించే విధంగా క్లస్టర్ స్థాయిలో శిక్షణ ఇస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి బాలయ్య తెలిపారు. ప్రాథమికోన్నత స్థాయిలో ఉపాధ్యాయులకు సబ్జెక్టుల వారీగా తగిన శిక్షణ ఇచ్చి ఉత్తమ బోధన చేసే విధంగా ప్రతి నెల క్లస్టర్ స్థాయిలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ శిక్షణా తరగతులు నిర్వహించి ఉపాధ్యాయులకు సబ్జెక్టుపై పట్టు ఉండే విధంగా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. క్లస్టర్ రీసోర్స్ ట్రైనింగ్స్ అనేసి జూన్ మాసం నుంచే ప్రారంభించడం జరిగింది. ప్రతి నెల 26 నుంచి 28వ తేదీ లోపల నిర్వహించాలనేసి ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయి. అందులో భాగంగానే ప్రతి సిఆర్సీలో ప్రైమరీ టీచర్లకి ఒక వింగ్ జరుగుతూ ఉంది సార్. అదేవిధంగా యూపీ లెవెల్లో 8th క్లాస్ వరకు బోధించేటువంటి ఉపాధ్యాయులకి సబ్జెక్ట్ వారీగా రీసెర్చ్ పర్సన్స్ని నియమించి వాళ్ళకి సిఆర్సి ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్న హజరత్ జుమ్లేషా వలీ పీర్ దర్గా వద్ద త్యాగాలకు ప్రతీకైన మొహరం వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దర్గా ఆవరణను విద్యుత్ దీపాలతో అలంకరించారు. హజరత్ దర్గా వద్ద ఉరుసు నిర్వాహక కమిటీ సభ్యులు ఏర్పాట్లను పరిశీలించారు. మత పెద్దలు, కమిటీ సభ్యులు మాట్లాడుతూ మత సామరస్యానికి ఈ పండుగ ప్రతీకని పేర్కొన్నారు. ముస్లింలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు జరుపుకుంటున్నారని తెలిపారు. బాయిగా ఉంటూ ప్రార్థనలు చేసుకుంటూ అనేక ప్రసాదాలు కార్యక్రమాలు అన్నీ చేసుకుంటున్నాం. ఈరోజు కూడా ఈ యొక్క మొహరం సందర్భంగా శ్రీకాళహస్తి బీపీ అగ్రహారం నందు స్వామివారు ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుంది. దీంట్లో అందరు హిందువులు ముస్లింలు అందరూ కలిసి చేసుకునే పండుగ కూడా ఇది. తిరుపతిలోని శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మాణంలో వరుస అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. గత అర్ధరాత్రి ఎంఎస్ సుబ్బలక్ష్మి సర్కిల్ వద్ద పనులు జరుగుతుండగా గడ్డర్ అమర్చే సమయంలో సిమెంట్ దిమ్మె ఒక్కసారిగా పడి 2 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఆఫ్ఘాన్స్ సంస్థకు చెందిన కార్మికులుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. మృతులు పశ్చిమ బెంగాల్కు చెందిన అవిజిత్, మరొకరు బీహార్కు చెందిన భార్దో మాండల్ గా గుర్తించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ హరిత ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. మనకు మ్యాంగో మార్కెట్ నుంచి అలిపిరి వరకు కనెక్ట్ అయ్యే లాస్ట్ సెగ్మెంట్ పోర్షన్ ఏదైతే రైల్వే పోర్షన్ పైన ఉందో దాదాపు 60 మీటర్స్ స్ట్రెచ్ రైల్వే పోర్షన్ మీద ఉంటుంది. దీంట్లో మనకు 30 మీటర్స్ ఒకవైపు 30 మీటర్స్ ఇంకో వైపు ఉంటుంది. ఒకవైపుకి సంబంధించిన సెగ్మెంట్స్ ఎరెక్షన్ అలాగే గర్డర్స్ ఇటీవలే పూర్తి చేశాము. ఇంకో వైపున్న సెగ్మెంట్స్ లిఫ్ట్ చేసే క్రమంలో మెకానికల్ ఫెయిల్యూర్ అంటారు, క్రేన్లో వచ్చిన సాంకేతిక ఇబ్బంది కారణంగా ఈ లిఫ్ట్ చేసేటప్పుడు ఈ సెగ్మెంట్ అనేది మిస్ అయింది. సో ఆల్రెడీ సెగ్మెంట్ దగ్గర జరిగిన యాక్సిడెంట్ ఉంది కాబట్టి ఇక్కడ 2 క్యాజువాలిటీస్ ఆఫ్ఘాన్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. క్రేన్ రిపేర్ అనేది జరుగుతోంది. ఈ రిపేర్ అయిన వెంటనే ఆ సెగ్మెంట్ని లిఫ్ట్ చేసి ఆ బాడీస్ని కూడా రికవర్ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఎక్కడా మందుల కొరత లేకుండా చూడాలని 3 నెలల ముందుగానే ఇండెంట్లు పెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కె నివాస్ ఆదేశించారు. చివరి నిమిషంలో మందులు లేవనే సాకులు చెప్పొద్దని స్పష్టం చేశారు. తాడేపల్లిలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అత్యవసరమైనప్పుడు స్థానికంగానే మందుల్ని కొనుగోలు చేసుకోవాలన్నారు. జిల్లా ఏరియా ఆసుపత్రుల్లో బ్లడ్ బ్యాంకులు, అన్ని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో బ్లడ్ స్టోరేజ్ యూనిట్లు అందుబాటులో ఉండాలన్నారు.
ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు విరివిగా బ్లడ్ బ్యాంకులు నిర్వహిస్తుంది లేనిది పర్యవేక్షించాలన్నారు. బాధ్యతల నిర్వహణ పనితీరులో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. గుంటూరులోనే 54వ డివిజన్ కార్పొరేటర్ మల్లవరపు రమ్య ఆధ్వర్యంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగనన్న సురక్ష ద్వారా 11 రకాల సర్టిఫికెట్లను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకే వచ్చి తమ సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. అనంతరం స్థానిక కార్పొరేటర్ రమ్య మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ లక్ష్యమన్నారు. సురక్ష కార్యక్రమం గుంటూరు నగరంలో 54వ వార్డు మన రాజుగారు అంటే రాజుగారి పరిపాలన కానీ చాలా చక్కటి పరిపాలన అందిస్తున్న మన కార్పొరేటరు రమ్య గారు, అదేవిధంగా మరి రాజుగారి కొడుకులు, తమ్ముళ్ళు ఇక్కడ నిజంగా మంచి పరిపాలన అందిస్తున్నందుకు ముందుగా వారికి అభినందన తెలియజేస్తూ ఈరోజు సురక్ష కార్యక్రమం సంబంధించి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాల అనుగుణంగా మరి పేదవాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, పరిపాలన అంటే రాజకీయ నాయకులంటే ఈ విధంగా ఉండాలి అనేది ఈ రాష్ట్రానికి కాదు ఈ భారతదేశానికే నేర్పించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే పేద ప్రజల జీవితాలకు మార్పు కావాలంటే మరీ ముఖ్యంగా వాళ్ళకి కూడు గుడ్డ, మరి అలాగే చదువు సంబంధించి చదువు కావాలి. చదువు చదివితే వాళ్ళు ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఉన్న ఎక్కడైనా వాళ్ళు రారాజులుగా ఉంటారనే ఉద్దేశంతో ఆయన అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, లేకపోతే నాడు నేడు కార్యక్రమం కానివ్వండి, మరి ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, ఎన్నో రకాలుగా మరి ప్రయత్నాలు చేసి ఈ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకున్న ముఖ్యమంత్రి గారికి నా అభినందన తెలియజేస్తూ ఈ సురక్ష కార్యక్రమంలో గతంలో అయితే సర్టిఫికెట్ల కోసం మరి ఎంఆర్ ఆఫీసుల చుట్టూ, లేకపోతే జిఎంసీ చుట్టూ, లేకపోతే మరి రకరకాల తిరిగేవాళ్ళు, అలాంటిది అలా కాకుండా ఈరోజు వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చేసి ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చేసి అందరికీ న్యాయం చేసే విధంగా మరి అడుగులు వేస్తున్న మన ముఖ్యమంత్రి జగన్ అభినందన తెలియజేస్తూ మరి ప్రజలు సద్వినియోగం చేసుకుని రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ, కానీ చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి పేదవాళ్లకు మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మన ముఖ్యమంత్రికి జగన్మోహన్ గారిని ఆయన మీద బాధ్యత వేసుకుని కూడా మరి ఈరోజు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రాష్ట్రాన్ని ప్రగతి తీసుకునేందుకు ఆయన నా అభినందన తెలియజేస్తూ ఉన్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.